టీడీపీ హయాంలోనే పోలవరం 72% పూర్తి చేశాం. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో ప్రతి ఎకరాకు నీరందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికి 800 కోట్లు ఖర్చవుతుంది. దాని ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని తీసుకురావచ్చు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలి. ఈ జిల్లాకు సాగునీరు అందిస్తే నా జన్మ సార్థకం అవుతుందన్నారు. భగవంతుడిచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం దార్లపూడి గ్రామంలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, డబ్బుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్టు సీఎం తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వంశధార వరకు వెళ్తుంది. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదులను అనుసంధానం చేయాలి. దాంతో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తాం. అనకాపల్లి జిల్లాలో 3 చక్కెర కర్మాగారాలను పడకేసే పరిస్థితికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ కూటమి కర్తవ్యం. అబద్ధాలు చెప్పే నేతల వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఖండించాలి. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచుకున్నారు. ప్రజల భూములన్నీ కొట్టేయాలనుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం అని చంద్రబాబు వివరించారు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలమవుతుందని చంద్రబాబు అన్నారు. దార్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్లు స్వాగతం పలికారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ పోలవరం కాలువ ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరంను 72% పూర్తి చేస్తే అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు ఏ పని చెయ్యకపోవడంతో కాపర్ డ్యాం గోదావరిలో కలిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 2021లో పోలవరం నీరు రైతులకు అందాల్సి ఉండగా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. పోలవరం పూర్తయితే సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా వస్తాయని, దాంతో కరువు ఉండదన్నారు. ఈ రోజే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే దిశగా ఇంజనీర్లకు సూచనలు ఇచ్చామన్నారు. ఫేజ్ 1లో 2,20,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని 3 షుగర్ ఫ్యాక్టరీలలో ఇథనాల్ తయారీ యూనిట్లు నెలకొల్పి రైతులకు, కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఏ ప్రభుత్వానికి ఇవ్వని విజయాన్ని అందించిన ఆంధ్రులందరికీ రుణపడి ఉన్నామని, ఆ రుణం తీర్చుకునేందుకు సర్వ విధాలా ప్రయత్నిస్తామని అన్నారు. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదుల వలన రాష్ట్రం అధోగతి పాలైందని, విశాఖను దోచేసిన గనులని ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని, ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన విధంగానే పెన్షన్లు పెంచి ఇచ్చామన్నారు. నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సి, ప్రజల భూముల రక్షణకై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆగస్టు 15 నుండి పేద ప్రజల ఆకలి తీర్చే దిశగా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజల ఆదాయం పెంచే దిశగా నైపుణ్యాభివృద్ధికై ప్రభుత్వం శ్రీకారం చుడుతుందన్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చి ఎన్నికల హామీలను నిలబెట్టుకున్నామన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాదిరి రాష్ట్రంలో సైకో పాలన వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారికి పూర్తి స్వాతంత్రం లభించిందన్నారు. కార్పొరేట్ సంస్కృతికి తిలోదకాలిస్తున్నామని, మేం పాలకులం కాదు ప్రజాసేవకులమని ఆయన తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రతి పైసా పొదుపు చేసి ప్రజల కోసం ఖర్చు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.